ఓవరాల్గా ఇంకొక పక్కన పెద్ద ఎత్తున రేపు క్లీనింగ్ కోసం వెహికల్స్ పెట్టాం. డెబ్రీస్, ఎందుకంటే ప్రతి ఒక్క షాప్లో పెద్ద ఎత్తున కుళ్ళిపోయిన వస్తువులు కానీ తడిచిపోయిన వస్తువులు కానీ అవన్నీ వచ్చే అవకాశం ఉంది. అవన్నీ రోడ్డు మీద వేస్తారు. ఈరోజు నేను చూశాను, చాలా వరకు రోడ్డు మీద వేసే పరిస్థితి వచ్చారు. పెద్ద ఎత్తున వెహికల్స్ పెట్టి అవన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ చిన్న ప్రయత్నం కూడా లోపం లేకుండా ఎన్ని విధాలు ఆలోచించాలో అన్ని విధాలు ఆలోచించి వాళ్ళని రివైవ్ చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే మన బ్రీచ్ ఏదైతే అయిందో ఆ బ్రీచ్ కూడా చాలా వరకు క్లోజ్ చేశారు. 2 క్లోజ్ చేశారు. ఉదయం నుంచి మా మంత్రి అయితే అక్కడే ఉన్నాడు, రామానాయుడు అయితే అక్కడే ఉన్నాడు. ఉండి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు. పనిచేసి చాలా వరకు కంప్లీట్ చేశాడు. ఇంకా మిగిలింది ఈరోజు రాత్రికి కానీ రేపు మార్నింగ్ కానీ పూర్తి చేస్తాడు. దానిపైన ఇప్పుడు కొంతమంది రూమర్స్ కూడా పెడుతున్నారు, ఏదో ఎక్కువ నీళ్లు వస్తున్నాయని. నీళ్లు రావడం లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఏదైతే నిన్నొచ్చిన నీళ్లే ఉన్నాయి. ఇంకొక పక్కన రేపు కానీ అది క్లోజ్ అయితే ఒక 10-15 వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నీరుకి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. పెద్ద ప్రమాదం లేదు. అది కాకుండా ఎప్పుడైనా సరే అనివార్య పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఏం చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాం. దానికి కూడా అవసరమైతే కొల్లేరు పోవడానికి ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. టోటల్గా స్కోప్ అది వరకు ఇవన్నీ చేస్తున్నాం. ఇవి కాకుండా ఈరోజు మీరు చూస్తే ఒక శుభ పరిణామం, ప్రజల్లో కూడా చాలా సపోర్ట్ వస్తూ ఉంది. నేను నిన్న క్యూఆర్ కోడ్ ఇచ్చాను, సీఎం రిలీఫ్ డబ్బులు పే చేయమని. స్పాంటేనియస్ గా 2969 మంది స్పందించారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తున్నారు. వాళ్ళు నేరుగా వాళ్ళ క్యూఆర్ కోడ్ వాడి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక రోజులో 99,25,212 రూపాయలు డిపాజిట్ చేశారు. అంటే 1 కోటి రూపాయలు స్వచ్ఛందంగా డిపాజిట్ చేశారు. అందులో కూడా లెస్ దెన్ 1000 రూపీస్, 1000 రూపాయల కంటే తక్కువ 1528 మంది పే చేశారు. వీళ్లే 3,28,121 రూపాయలు వీళ్ళు పే చేశారు. ఇంకో పక్క 1000, 10,000, 1169 పే చేశారు. 28,09,822 రూపాయలు పే చేశారు. కడవాళ్ళందరూ చిన్న చిన్న అమౌంట్లు పే చేశారు. అంటే పెద్ద అమౌంట్లు పే చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, చిన్న అమౌంట్లు పే చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు. నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి కష్టకాలంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఒక బాధ్యతగా తీసుకుని మీ వంతు కర్తవ్యాన్ని మీరు నెరవేర్చారు, ముందుకొచ్చారు, మీ యొక్క మానవత్వాన్ని చూపించారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదే స్ఫూర్తి అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక ప్రాంతంలో కొంతమందికి కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే దేవుడు చిన్నచూపు చూసినా, లేకుంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మనుషులుగా ఉండే మనం మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. ప్రజలు అసహించుకునే పరిస్థితికి వచ్చారు. వీళ్ళని ఇంకా రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ప్రవర్తనతో ప్రజలకు అర్థమయ్యి వాళ్లే అడుగుతున్నారు, మీకు బుద్ధి ఉందా, ఏం చేశారు చెప్పండి అని అడిగే పరిస్థితికి వచ్చేది. ఇది గుడ్ ట్రెండ్. ఎక్కడైనా సరే ఎలాంటి దుర్మార్గాన్ని సరిచేయాలన్నా అది ప్రజలకే సాధ్యం. ప్రజలు మీరు కరెక్ట్గా ఆలోచించి నిర్మోహమాటంగా మీరు వ్యవహరించగలిగితే, మంచిని మంచిని చెప్పగలిగితే, చెడుని ఖండించగలిగితే ఆటోమేటిక్గా మంచి చేసేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది, చెడు చేసేవాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఒకరిద్దరుంటే వాళ్ళ సమాజం నుంచి బహిష్కరించగలిగితే, ప్రజా జీవితంలో వాళ్ళకి స్థానం లేకుండా చేయగలిగితే ఇంకేలాంటి అరాచకాలు జరగవు. లేకపోతే ప్రజలను మభ్యపెట్టి అరాచకాలు చేయాలని చూస్తారు. ఒక 4 రోజులుగా రాత్రింబగళ్ళు నేను ఒక్కడనే కాదు, సీనియర్ ఆఫీసర్స్ అందరినీ ఫీల్డ్కు పంపించా. నేను చూశాను, సిసోడియా కానీ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ పోటీపడి పనిచేశారు. వాళ్ళకు చాలా కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, అలవాటు కూడా లేదు. అలవాటు తెచ్చుకుని బురదలో నడుస్తూ
డిస్ట్రిబ్యూషన్ చేసి తద్వారా వాళ్ళు కూడా ఒక వాళ్ళ మనసులో ఉండే ఆలోచనని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అవకాశం. అట్ ది సేమ్ టైం చాలా మంది ప్రజల దగ్గరికి పోవడం ఇష్టపడరు. అలాంటి సమయంలో అందరినీ పంపించి మేము ఒక యజ్ఞమార్గం చేస్తామంటే ఈరోజు చరిత్రలో మీరు ఎప్పుడూ చూసుంటారు. మా మంత్రులు ఉదయం నుంచి లోకేష్ గాని అదే మరి రామానాయుడు గాని ఇద్దరు ఏదైతే ఆ బ్రీచ్ ఉందో ఆ బ్రీచ్ దగ్గరుండి ఇప్పటికి 2 క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. రేపు మార్నింగ్ కి 3వది కూడా క్లోజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఇది ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఒక డెడికేషన్తో ఒక డివోషన్తో ఇది జరగాలి. మళ్లీ ఎలాంటి చిన్న సమస్య విజయవాడకు రాకూడదని చెప్పి అందరూ పనిచేస్తున్నారు. చాలా మంది మంత్రులు ఆ ట్రాక్టర్లు తిరుగుతూ ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఈ నిత్యావసరమైన చెప్పినట్టు ఫుడ్ గాని నీళ్లు గాని ఇవన్నీ అందించే పరిస్థితికి వచ్చారు. చాలా మందిని చూశాను ఈరోజు. బయట నుంచి కొన్ని వేల మంది వస్తున్నారు. మేము కూడా ఏదో ఒకటి చేస్తాం, మేము కూడా వీళ్లకు సేవ చేస్తామని వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అందరినీ కోరుతున్నా, ఎక్కడి నుంచో మీరు ఫుడ్ తేవడం, ఆ ఫుడ్ గాని సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దయచేసి అలాంటి తేవద్దండి. ఏదైనా తెస్తే డ్రై ఫుడ్ తీసుకురండి. అవసరమైతే మంచి పప్పు ధాన్యాలు గాని లేకపోతే ఈ యొక్క వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటి తీసుకురండి. అట్లా కాకుండా ఎక్కడికక్కడ వంట చేసుకొని తీసుకొస్తే అది తినలేరు, అది చెడిపోతే సమస్యలు కూడా వస్తాయి, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఒకవేళ కాదనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ డబ్బులంతా వాళ్ళకే వెళ్తుంది. మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి, ఈ డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెడతాం. ఆ విధంగా మీకు కూడా మంచి చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది. ఇది ఆలోచించేయమని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి నేరుగా వచ్చి పరామర్శించాలి, వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవాలని రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు. ఇది మంచి ఒక స్ఫూర్తి. నేను చూశాను ఈరోజు కొంతమంది బ్యానర్స్ పెట్టుకొని వచ్చారు. మదనపల్లిని ఒక బ్యానర్స్ పెట్టుకొని మదనపల్లి టౌన్ నుంచి వచ్చారు. ఇంకొకరు మైలవరం అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకొని వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. రేపు ఎల్లుండి ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది కూడా పెరిషబుల్ థింగ్స్ తేవద్దండి, తెచ్చి లేనిపోని సమస్య క్రియేట్ చేయొద్దండి. మేము కూడా 2 గంటలు లేటుగా భోజనం పంపిస్తేనే ఆ భోజనం టేస్ట్ లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఎక్కువ లేట్ అయితే ఆరోగ్య సమస్యలు వస్తే చాలా ప్రమాదం వస్తుంది. దయచేసి అలాంటి పనులు చేయొద్దని అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఇది బ్రీఫ్గా.